హలో అండి అందరికీ. రీసెంట్గా భారతదేశం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే ఇజ్రాయెల్ ఏదైతే ఉగ్రవాదుల మీద అనుసరిస్తుందో ఆ నిర్ణయమే భారతదేశం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే ఇజ్రాయెల్ తన మీద ఎవరైనా దాడి చేస్తారు అని చెప్పేసి ఇజ్రాయెల్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటే ఇజ్రాయెల్ ఆ ఉగ్రవాద స్థావరాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పూర్తిగా ధ్వంసం చేసి అంటే అక్కడికక్కడికే చంపి వాళ్ళు వస్తారనమాట. అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే వాళ్ళు మన మీద దాడి చేసి మనకి నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగజేసే కన్నా ముందు ఏదో ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ వెళ్ళి వాళ్ళకి నష్టం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే దేశం మీద దాడి జరుపుకోకుండా ఆపడం. సేమ్ ఇలాంటి థీరీనే ఇప్పుడు మన భారతదేశం కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే జయశంకర్ కూడా రీసెంట్గా ఈ విషయం మీద మాట్లాడుతున్నారు అనమాట. ఈ విషయాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్గా మనందరికీ తెలుసు పాక్ పిచ్చి కుక్క అసీం మునీర్ రీసెంట్గా మళ్ళీ కూడా మన జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం చట్టబద్ధం, వాళ్ళకి పోరాటం చేసే హక్కు ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మన దేశంలో మళ్ళీ కూడా ఉగ్రవాద దాడి జరగడానికి అవకాశం ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో మన భారత ప్రభుత్వం అక్కడ మళ్ళీ పిఓకలే ఉగ్రవాద స్థావరాలు నిర్మితం అవుతున్నాయి కాబట్టి వాటిని నిర్మించిన వెంటనే మళ్ళీ అక్కడ దాడి చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు మన మీద దాడి చేసి పెహల్గాం అలాగే పుల్వామా ఈ అటాక్లన్నీ మన మీద దాడి జరగకన్నా ముందే మనం వాళ్ళ మీద వెళ్ళి పూర్తి స్థాయి దాడి చేసి వాళ్ళకి నష్టం కలిగటం ఈ దాడి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం దాడి చేసే కన్నా మనకి నష్టం జరిగిన కన్నా మనం వాళ్ళ మీద అటాక్ చేస్తే మనమే ముందు వాళ్ళ మీద చేయడం ద్వారా మనకి ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవచ్చు, మన సత్తాని పాకిస్తాన్కి తెలపవచ్చు అనమాట. దీనివల్ల ప్రయోజనం ఏదైతే ఇజ్రాయిల్ ఎలా అనుసరిస్తుందో ఇప్పుడు మన భారతదేశం కూడా అలాగే అనుసరిస్తుంది అని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.